తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్. కావలి పట్టణంలో ఏపీ టిడ్కో ద్వారా గృహాలు కేటాయించిన వారిలో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ గారు చెప్పిన వివరాల మేరకు లబ్ధిదారుడు చనిపోయిన పక్షంలో వారి కుటుంబంలో అర్హత కలిగిన మరొకరికి ఆ గృహం కేటాయించడం జరుగుతుందన్నారు. అలాగే సిబిల్ స్కోరు తక్కువ ఉన్న కారణంగా బ్యాంకు రుణాలు మంజూరు కాని వారు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. ఇంకా కమిషనర్ శ్రావణ్ కుమార్ గారు చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే వినండి. అందరికీ నమస్కారం. కావలి పురపాలక సంఘ పరిధిలో నిర్మించిన ఏపీ టిడ్కో గృహ సముదాయాలకి సంబంధించిన లబ్ధిదారులకి ఒక ముఖ్యమైన గమనిక. మనకి ప్రభుత్వం వారి చేత 2112 టిడ్కో గృహాలు నిర్మించబడి ఉన్నాయి. వీటిల్లో మనకి సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూమ్ గృహాలు ఇలా వివిధ కేటగిరీల కింద మనం లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. అయితే చాలామంది లబ్ధిదారులు వాళ్ళు ఇనెలిజిబుల్ అవ్వడం వలన వాళ్ళకి ఇంతవరకు మనము గృహము రిజిస్ట్రేషన్ చేయలేకపోయాం. ఇనెలిజిబుల్ అవ్వడానికి వాళ్ళు అనర్హత పొందడానికి వివిధ కారణాలు. చాలామందికి 60 సంవత్సరాలు పైబడిన వయసు ఉండటం వల్ల బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వకపోవడం, అలానే కొంతమంది ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోవడం, కొంతమంది చనిపోవడం, కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియకపోవడం, ఇలా వివిధ కారణాల వల్ల మనకి కావలి టిడ్కో గృహ సముదాయాల్లో చాలా చోట్ల ఫ్లాట్లు అసంపూర్తిగా ఉండిపోయాయి. మనము ఈ లబ్ధిదారులందరికీ కూడా మన కావలి పురపాలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ముందుకు వచ్చి ఆ గృహాన్ని కేటాయింపజేసుకోవచ్చు. అలానే లోన్ కట్టుకుంటే వన్ టైం కింద లోన్ కట్టుకున్నా కానీ, ఒకవేళ బ్యాంక్ లోన్ రాకుంటే వన్ టైం సెటిల్మెంట్ కింద వాళ్ళు లోన్ కట్టుకున్నా కానీ వాళ్ళకి వెంటనే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. ఇలా వాళ్ళు అమౌంట్ పే చేసుకొని ముందుకు వస్తే తప్పనిసరిగా వాళ్ళకి వెంటనే గృహం కేటాయించడానికి మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ లబ్ధిదారులు ఎవరైనా ముందుకు రాకుంటే వాళ్ళ కేటాయించిన గృహాన్ని రద్దుపరిచి, ఇంతకుముందు చాలామంది మనకి 12,500, 25,000 డీడీలు కట్టి ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ సీనియారిటీ ప్రాతిపాదికన వాళ్ళకి కొత్త గృహాలు కేటాయించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి లబ్ధిదారులు ఎవరైతే గృహం కేటాయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదో వాళ్ళు త్వరితగతిన మున్సిపల్ ఆఫీస్ను సంప్రదించి వాళ్ళు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.